సో హాయ్ గైస్ అందరికి ఈరోజు మనం ఏం తెలుసుకుందాం అంటే అసలు కాళేశ్వరానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము. అంటే తెలిసిన వాళ్ళకి ఓకే కానీ తెలియని వాళ్ళకి అంటే ఎలా వెళ్ళాలి, అసలు కార్ నుంచి బై ద రోడ్ ఎలా వెళ్ళాలో మనం తెలుసుకుందాము. ఫస్ట్ పార్ట్ అయితే మనం కాళేశ్వరం గురించి తెలుసుకుంటాం. మీకు ఒకవేళ సెకండ్ పార్ట్ ఉన్న టెంపుల్స్ కావాలంటే ఫస్ట్ ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అది పెట్టంగానే. సో యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దోస్ టెంపుల్స్ టు. సో ఎమ్మటెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాళేశ్వరానికి వెళ్ళడానికి ట్రై చేస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో దిస్ వీడియో కెన్ హెల్ప్ దెమ్ అలాట్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మేమైతే బోడుపల్లి స్టార్ట్ అయినాము కాళేశ్వరానికి. సో ఇక్కడ నుంచి 260 కిలోమీటర్లు ఉంది బోడుపల్లి నుంచి కాళేశ్వరం. సో దాదాపు 4 గంటలు పడుతుంది. సో మధ్యలో వచ్చేటి అన్ని చూపిస్తాను, ఎన్ని టోల్ గేట్స్ వస్తాయి అన్ని వివరాలు మీకు ఇస్తాను. ఇక్కడ నుంచి బంగారు శివలింగం కూడా టెంపుల్ ఉంది, అది 19 కిలోమీటర్స్ ఉంది. నాగిరెడ్డిపల్లి దగ్గర ఉంది కదా నాగిరెడ్డిపల్లి. సోనగిరి టెంపుల్ 4 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ యాదగిరిగుట్ట వస్తుంది. ఇక్కడ బీబీ నగర్ టోల్ గేట్కి వచ్చాము, 120 రూపీస్ టోల్ 1. హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే టోల్ 1. 24 జోబోట్ అయితే 180 రూపీస్, ఒక సింగిల్ అయితే 120. బట్ మేము రాజా యాప్ ద్వారా తీసుకున్నాము, 3000 కట్టాము. సో మనకు టోల్ కట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. 3000 రూపీస్ పర్ యానం. మనం ముంబైలో పోయినప్పుడు చాలా యూజ్ అవుతుంది కదా మనకి, మస్తు యూజ్ అయిపోయింది అసలు. అది దాదాపు 23 టోల్ గేట్లు వచ్చినాయి అప్పుడు మనకి ముంబైకి మొత్తం ఓవరాల్గా. బీబీ నగర్ టోల్ గేట్, ఫస్ట్ టోల్ గేట్. రోడ్ బాగానే ఉంది, ట్రాఫిక్ బాగానే ఉంది. ఈ బీబీ నగర్ టోల్ గేట్ దాటిన తర్వాత టువర్డ్స్ వరంగల్ రైట్ సైడ్ రాఘవేంద్ర హోటల్ ఉంది, అక్కడ టిఫిన్ బాగుంటుంది. ఇప్పుడు నర్సు ట్రై చేయండి, అంటే అటు చూసినప్పుడు ట్రై చేయాలి మనం. రాఘవేంద్ర హోటల్ అది బాగుంటుంది, టిఫిన్ ట్రై చేయండి. వెళ్ళేటప్పుడు కష్టం కానీ వచ్చేటప్పుడు ట్రై చేయొచ్చు. ఇక్కడ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ బాగుంటుంది. హోటల్ అయితే బాగుంది, టిఫిన్ బాగా రీజనబుల్ ప్రైస్. ఎప్పుడు రిటర్న్లో వచ్చినప్పుడు అక్కడ లైట్గా అప్పుడు తినేసి వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది, బట్ మనం ఎప్పుడు ట్రై చేయలేదు అది. బట్ ఆ ఓవరాల్గా రాఘవేంద్ర టిఫిన్స్ అంటే బాగానే ఉంటుంది. ఫోటో వ్యూ బాగుంటుంది, బాగుంది కదా. మొత్తం ఒకే రాయి లాగా ఉంటుంది. బాగుంది కదా. స్వర్ణగిరి టెంపుల్ నైట్లో వెళ్ళాలి. నైట్లో వెళ్తే మాత్రం ఫుల్ లైటింగ్ మస్తు ఉంటుంది నైట్లో. స్వర్ణగిరి టెంపుల్ అంతా వెంకటేశ్వరి అక్కడ పక్కన, అంతా స్వర్ణగిరి టెంపుల్ పక్కన. ఈ నాగిరెడ్డిపల్లి దగ్గర బంగారు శివాలయం ఉంది కదా, అది ఇక్కడ నుంచి 19-20 కిలోమీటర్స్ ఉంది. భువనగిరి నుంచి రైట్ కొడితే నాగిరెడ్డిపల్లి దగ్గర బంగారు శివలింగం ఉంది అన్నట్టు. అది ఒక 3 ఫీట్స్ వరకు ఉంటుంది. 3 ఫీట్స్. ఇది రెండుకేలమ్మ టెంపుల్. రెండుకేలమ్మ టెంపుల్ లెఫ్ట్ సైడ్ రేణుకెళ్ళమ్మ టెంపుల్ చాలా ఫేమస్. మహిమ గల తల్లి. రైట్ సైడ్ స్వర్ణగిరి ఉంటుందా, లెఫ్ట్ సైడ్ రేణుకెళ్ళమ్మ తల్లి. మళ్ళీ మీకు వెళ్ళేటప్పుడు మీకు యాదగిరిగుట్ట వస్తుంది లెఫ్ట్ సైడ్. మళ్ళీ ఇక్కడ భువనగిరికి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ భువనగిరి. నెక్స్ట్ భువనగిరి వెళ్ళాలి, మన స్ట్రైట్ వెళ్ళాలి. వరంగల్ జనగాం మళ్ళీ వస్తుంది అక్కడ దాకా వస్తుంది. అది సిద్దిపేటకు పోయే రోడ్డు. అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ మెడికల్ కాలేజ్ కనెక్ట్ అట్లయితే బైపాస్ ఇస్తుంది. జనగామ వరంగల్ 63 కిలోమీటర్లు. జనగామ 2 కిలోమీటర్స్. షెడ్ ఉంది, షెడ్ దగ్గర వచ్చి ఫోన్ చేయడానికి వచ్చిన ఆగినాం. జస్ట్ ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని అట్లా మళ్ళీ వెళ్తాం. అది సంగతి. దేవన్నపేట దగ్గర ఆగాం.
దేవన్నపేట జస్ట్ మీల్ చేస్తున్నాం. దేవన్నపేట ఆగి మీల్ చేసి మళ్ళీ భోజనం అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, స్టార్ట్ అయినాం. ఇంకా 2 hours 8 minutes చూపిస్తుంది. ఇంకా 118 kilometers ఉంది. రీచింగ్ వచ్చేసి 4:42 PM అని చూపిస్తుంది. మనం వెళ్ళేసరికి 5 అవుతుంది. వెళ్ళి కొద్దిగా రెస్ట్ చేసుకొని టెంపుల్ గట్ట దర్శనం చేసుకొని మంచిగా మార్నింగ్. Tata enjoying the discussion. Nanama is irritating about the discussion. I am enjoying the discussion. Sorry, I am enjoying the discussion. సో లాస్ట్కి చేరుకున్నాం, కాళేశ్వరం చేరుకున్నాం. 6 అయింది. ఇక్కడ మాకు అర్ధగంట పట్టింది రూమ్స్ వచ్చేది. ఇక్కడ జిఎంఆర్ రెసిడెన్స్ అని కొద్దిగా బాగానే ఉంది. అంటే టెంపుల్ రూమ్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లేదు, ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్. మా మమ్మీ డాడీ ఎక్కలేరు. సో కొద్దిగా సర్చ్ చేస్తే జిఎంఆర్ రెసిడెన్స్ అని దొరికింది. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏసీ రూమ్ దొరికింది. ఏసీ రూమ్ 1000 రూపీస్. సో ఇక్కడ మేము మంత్రాలయంలో అంటే వేరే ఎక్కడికి వెళ్ళినా కానీ 2 మెంబర్స్కి పెద్ద హాల్ ఇచ్చేవారు కానీ ఇక్కడ హాల్ లేదు, ఇక్కడ ఎక్కడ లేదంట. సో 2 తీసుకున్నాం, 2 గ్రామ్ వచ్చాము, 2 తీసుకున్నాం. ఎట్టకేలకు ఇప్పుడు కాళేశ్వరం చేరుకొని రూమ్ సర్చింగ్ ఒక కొత్త ఇల్లు దొరికింది, కానీ లిఫ్ట్ లేదు. తప్పదు, ఏసీ కొరకు ఏసీ రూమ్ దొరికింది. 1000 రూపాయలకు ఒకటి. 2 రూమ్లు తీసుకున్నాం, 7 మెంబర్స్. తర్వాత గోదావరి స్నానాలకు వెళ్ళి వచ్చిన తర్వాత దర్శనం చేసుకుందామని చూస్తున్నాం అన్నట్టు. ఒక వీలైతే రేపు మార్నింగ్ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ మేడారంకు లక్నవరంకు వెళ్దామని చూస్తున్నాం. మొత్తం హడావుడి అయిపోయింది. ఇలాంటి హడావుడి ఎప్పుడు కాలేదు. రూమ్స్ ఫ్రీగా దొరుకుతాయి, అన్నీ బుక్ అయినాయని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజంగా తెలియదు, చూడాలి, వెయిట్ అండ్ సీ. కాళేశ్వరంలోని పుష్కర ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి దర్శనం చేసుకోవడానికి బయలుదేరాం. వీఆర్ గోయింగ్ టు పుష్కర్ ఘాట్. ఉసిరిది వెళ్తూ ఉండదు, ఉసిరి చెట్టు. ఒక ఎంట్రన్స్ ఇదొక ఎంట్రన్స్. ఈ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానం తూర్పు ద్వారం. కొద్దిగా ఎంట్రన్స్ పెద్దగా ఉంది, తూర్పు ద్వారం కొద్దిగా ఎంట్రన్స్ పెద్దగా ఉంది. వైఎస్ఆర్ లోపల తీయడానికి ఫాలో చేస్తే తీస్తాం, ఓకేనా? నవగ్రహ పూజ చేసుకోవచ్చు. ఈ భైరవుడు దర్శనానికి ఎంట్రన్స్. యమకోన అందులో నుంచి వెళ్తే యమకొండ వెళ్ళిపోతుందంట. ఇప్పుడే అభిషేకం అయిపోయింది. ఇక్కడ వీడియో తినేయట్లేదు. ఇక్కడ ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్.
కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ. కార్తీక మాసం దీపాలు వెలిగిస్తున్నారు. చెట్టు కింద కూడా వెలిగించవచ్చు. నేను వెలిగించాను. నేను నైట్ దర్శనం చేసుకున్నాము, దీపాలు వెలిగించాము. ఇవాళ పశు దర్శనం చేసుకున్నాము. అభిషేకం చేస్తే పశు దర్శనం ఉంటుంది ఇక్కడ. నార్మల్గా పశు దర్శనం లేదు. గోదావరి నిన్న నైట్ స్నానం అయిన తర్వాత మా అక్క బట్టలు మర్చిపోయింది. మళ్ళీ మార్నింగ్ వచ్చి చూస్తే అక్కడే ఉంది బట్టలు, ఎత్తుకోలేదు. అండ్ క్లియర్ ఎవరు ఇస్తారు? నాకు ఈ షర్ట్ రేటు పర్వాలేదండి, బాగుంది కదా. ఎలా ఉందో అలానే ఉంది. అది నీకు భాగ్యం. వీడియోలో మా బావ కూడా ఆడేయండి. ఇందాక మా బావ లేకుండా ఇప్పుడు ఆడేయండి బావ. రైట్ గైస్, సో దర్శనం కంప్లీటెడ్ ఇన్ కాళేశ్వరం. సో ఇప్పుడు టైము 10:30 అవుతుంది. ఇప్పుడు మేడారానికి వెళ్తున్నాం.